నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అణగారిన వర్గాలకు వైసీపీ అండగా ఉంటుందన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని స్పష్టం చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు భయం మొదలైందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళు ప్రజలకు అవసరం లేదని విమర్శ ప్రజల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తూర్పులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడి వైఎస్ఆర్ ఆశయాలు ఆలోచనకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. పథకాలు సంస్కరణలో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని కోరారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదన్నారు. సంపన్నులతో పోటీపడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కిందని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీలకే దక్కాయి అన్నారు. మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు అని కొనియాడారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిందంతా సంక్షేమం స్వాతంత్రం వచ్చిన తరువాత జరగలేదన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి. మీ భవిష్యత్తులు మారాలంటే మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది. మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయన్నారు. ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారని సజ్జల తెలిపారు. సమస్యలు వాళ్ళు రకరకాల కారణాల వల్ల నన్ను కలుస్తుంటారు. ముఖ్యమంత్రి గారిని కలవలేరు కాబట్టి అందులో గెజిటెడ్ ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. అందులో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు లేదా గెజిటెడ్ ఆఫీసర్ల సమస్యలు మిగిలిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా భిన్నంగా కూడా ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఆ కోణంలో చూసి దాన్ని సాల్వ్ చేయగలిగిన లక్షణం ఉన్న నాయకుడు ఎవరైనా దానికి తోడుగా ఉంటే బాగుంటుందని ఇమ్మీడియట్ అరుణ్ నేనే నువ్వు పూర్తి అసోసియేట్గా అని చెప్పాను. దాంట్లో నా స్వార్థం కూడా ఒకటి ఉంది. స్వార్థం ఎందుకంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో స్థాపించిన పార్టీ. ఆయన ఆలోచనలు ఆ రోజు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలకు మరింత పదును పెట్టి తాను చేసే ప్రతి పనిలోనూ లేదా సమాజాన్ని చూసే దృష్టిలోనూ లేదా అందులో సంస్కరణలు ఏవి తీసుకురావాలని ఆలోచించే విషయంలోనూ ప్రస్ఫుటంగా అంతర్లింగానే కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం ఏంటంటే మా పార్టీ అసోసియేషనే అణగారిన వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందుకే ఏ సభలో ఎక్కడ పోయినా ఎలాంటి ఇది లేకుండా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని అనగలుగుతున్నారంటే. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఆత్మగౌరవ సభ ఇది. ఈ సభకు విచ్చేసిన పెద్దలు పూజలు
మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ అసోసియేషన్ తరపున, మీ తరపున, నా తరపున, మన జాతి తరపున ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో, మన అసోసియేషన్ నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే దానికి సజ్జల గారు నేనున్నాను, మీకు నేను చేదోడు వాదోడుగా ఉంటాను, ఉద్యోగస్తుల సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ఉంది, ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య నేను వారధిగా ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే సజ్జల సారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ 5 సంవత్సరాలు మనతో ఉన్నందుకు మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతోటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు భయం మొదలైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బోండా ఉమ ఉదయం ఎండ, సాయంత్రం చంద్రుడిని చూడడు అన్నారు. వాళ్లు ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమ నాతో పోటీ పడి చూద్దామని సవాల్ విసిరారు. దమ్ముంటే గడప గడపకు తిరగాలన్నారు. బోండా ఉమా లాంటి పెత్తందారులు ఇక అవసరం లేదన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 24వ డివిజన్, రెడ్ సర్కిల్ ఏరియా, సికామణి సెంటర్ ఏరియా తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్తో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలియజేశారు. జగనన్న హయాంలో అందరికీ మేలు చేస్తున్నామన్నారు. పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు అనిత గారి నాయకత్వంలో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అందరు అధికారులు కూడా డివిజన్ ఇష్యూస్ మీద రావడం జరిగింది. ఇక్కడికి ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి రావడం జరిగింది. అవి వెంటనే అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనులు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్ని చక్కటి కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్ళబట్టి ప్రజలకి అంతా మంచి జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్లో కొంతమందికి ఏదైనా దీర్ఘకాల సమస్యలు కొన్ని ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటున్నాం. అంతే తప్ప ప్రజల నుంచి చక్కటి జీవనం వస్తుంది. కానీ ఇవేమీ కూడా మన పచ్చ మీడియాకి కనపడవు. వాళ్ళు మాత్రం వెల్లంపల్లిని అడ్డుకున్నారు, వెల్లంపల్లి వచ్చేసాడు, వెల్లంపల్లితో ఇళ్ళు ఉన్నారని చెప్తారు తప్ప ఇంతమంది రోజుకు 500 మందిని కలిస్తే 5గురి దగ్గర నేను ఇబ్బంది వస్తే 5గురు చూపెడతారు తప్ప 495 మంది ఎందుకు చూపెట్టరు? ప్రజలు చక్కగా ఉన్నారని చెప్పి ఎందుకు చూపెట్టరు మీరు? ఎందుకంటే మీకు ఒక ఎజెండా ఉంది. ఇక్కడ పనికి మాలోళ్ళు ఉంచుంటారు, వాళ్ళు గెలిపించాలని చెప్పని. మీ యొక్క కోరిక తీరదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, దిక్కుమాలిన పార్టీలు ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎవరి వల్ల కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని చెప్పని ప్రతి ఇంట్లో కోరుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో విడతల వారీగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పని వెళ్తున్నాయి. కోవిడ్ వల్ల రెండో విడత లేట్ అయినా కానీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు ఇల్లు అమ్ముకునేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఉచితంగా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు మాకన్నీ కూడా ఇవే దీవెనలు. మాకన్నీ కూడా ఈరోజు మన 24వ డివిజన్లో అందరూ నమస్కారం అండి. ఈరోజు మన 24వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన అనిత గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడప కలితే ఒకే వివాదం, ఒకటి ఏమని, జగనన్న మా గుండెల్లో ఉన్నాడు, జగనన్న మా ఇంటికి అమ్మ ఒడి ఇచ్చాడు, జగనన్న మా పిల్లలకి విద్యా దీవెన ఇచ్చాడు, ఏంటంటే జగనన్న స్కూల్ పిల్లలకి చక్కటి యూనిఫామ్ ఇచ్చి, చక్కటి ఏంటంటే బుక్స్ ఇచ్చి చదివిస్తున్నాడు. జగనన్నకి ఆంధ్రప్రదేశ్లో వదులుకునే పరిస్థితే లేదు. మనం సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి
భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మా అందరికీ తీసుకుంటామని చిరునవ్వుతూ చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. చూసుకోండి, ఈ రోజుల్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి నాడు నేడు స్కూల్కి వెళ్ళి చూడండి, చిన్నపిల్లలకి ఏమైనా 10 సంవత్సరాలకి ఓట్లు ఉంటాయా? ఉండవు. కేవలం ఏంటంటే అయినా జగనన్న రాజకీయాలు చేయడు. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి కాదు మన ప్రపంచానికి పోటీ పడాలని ఆ ఉద్దేశంతో జగనన్నకి అందరూ తోడుగా ఉంటారు. ఏంటంటే అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాం. 24వ డివిజన్లోని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సీనన్న ఆధ్వర్యంలో దూసుకు వెళుతున్న సెంట్రల్ నియోజకవర్గం ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తక్షణమే వెంటనే ఏమైనా చిన్న సమస్యల నుంచే వాటర్ ప్రాబ్లం కానీ యూజీడీ ప్రాబ్లం కానీ ఎక్కడైనా ఉంటే చిన్న సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించారు. సీనన్నకి అందరూ ఆరతులు ఇస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది వైఎస్ఆర్సీపీ ఇళ్ళు, మీరు రాపోయినా పర్లేదు, సీనన్న నిన్ను గెలిపిస్తాం, జగనన్నని గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. ఈ విధంగా సెలవు తీసుకుంటారు. అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని దేవినేని అవినాష్ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా సికామణి సెంటర్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నామన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ మాధురి పాల్గొన్నారు. మాధురి గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అధ్యక్షుడు సంపత్ గారు, మండల అధ్యక్షుడు జగ్గా గారు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉదయ్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు ప్రేమలత గారు, చంద్రిక గారు, సుభాషిణి గారు, సౌమ్య గారు, అదేవిధంగా 7వ డివిజన్ సంబంధించిన ముఖ్యులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రారంభించి తిరిగి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఎందుకంటే సికామణి సెంటర్ కానివ్వండి, బారావుపేట కానివ్వండి, ఉత్పేట కానివ్వండి, బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎంతో ఇష్టంగా అభిమానించే ప్రజానికం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు మద్దతుగా ఉండేవారు. అదేవిధంగా ఈ రోజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉన్న ప్రాంతం ఈ నగరంలో ఏదో ఉందంటే అది సికామణి సెంటర్, ఉత్పేట, అదేవిధంగా బారావుపేట. ఈరోజు ఆ ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు ఇళ్ల పట్టాల సమస్య గారా పరిష్కరించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా కొన్ని ఇళ్ల పట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ గారే రాబోయే రోజుల్లో పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఒక బలమైన నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని చెప్పని దాదాపుగా ఈ యొక్క డివిజన్లో 5,31,00,000 మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి గారు సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో తెలుగుదేశం గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ యొక్క 4.5 సంవత్సరాలు గారా ప్రజానికం తెలుగుదేశం పార్టీ వాళ్ళని రానివ్వలేదు. అడుగడుగున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్ కానివ్వండి, ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. రాబోయే రోజుల్లో గారా అదేవిధంగా ఈరోజు 7వ డివిజన్లో
ఒక నమ్మకం, ఏ నమ్మకం అయితే ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ముందుకెళ్ళి పనిచేస్తామని చెప్పేసి తెలుసుకుంటున్నాం. ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 7వ డివిజన్లోని సికామణి సెంటర్లో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన మాధురి గారు, 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలందరూ కూడా కలిసి సికామణి సెంటర్లో తిరగడం జరిగింది. నిజంగా ఈరోజు 7వ డివిజన్ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంతో సాన్నిహితంగా ఉండి, మరి వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండి ఈ యొక్క ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు ఒకటే ఆహ్వానిస్తున్నారు. మరి ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంతగా అభిమానించే వ్యక్తులుగా ఇక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభినందిస్తున్నారు. మరి ఈరోజు సంక్షేమ పథకాలు ఒక పక్క, మరో పక్క అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ అవినాష్ గారు ఒకసారి కాదు మరలా వాళ్ళని పలకరిస్తాం, మరి వారికి ఏదైనా సమస్య ఉన్నది అడిగి తెలుసుకుంటాం. మరి ఇళ్ల పట్టాల సమస్య కూడా కలెక్టరేట్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎన్నో ఏళ్ల నుంచి తీరని సమస్యని ఈరోజు అవినాష్ గారు నా హామీగా ఈరోజు అవినాష్ గారిని నమ్మే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమస్యని తీరుస్తున్నావు నాన్న, ఈ యొక్క సమస్య మీరు తీరిస్తే మాకు సమస్య అంతా క్లియర్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం గమనించుకుంటూ ఈరోజు ప్రతి మహిళ కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఎవరైతే నా యొక్క అక్క చెల్లెములు ఉన్నారో వాళ్ళే నాకు అందరూ కూడా రాజకీయంగా నాకు అండదండలుగా ఉంటారు. మరి ఏ పథకం అయినా కూడా నేరుగా వారి అకౌంట్కి పంపించే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ మరి ప్రతి పథకం తీసుకున్న మహిళ ఒకటే అంటున్నారు. ఈరోజు నిన్న మాకు ఆసరా డబ్బులు పడినాయి బాబు, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయండి అనే విధంగా ప్రతి మహిళ కూడా దీవెనలు ఇస్తున్నారు. తప్పకుండా ఆ దీవెనలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటూ మరి ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రతి మహిళలు ప్రతి పెద్దలు దీవిస్తున్నారు. అవన్నీ గమనించుకుంటూ ఏవైతే వాళ్ళకి ఇచ్చిన హామీలు స్థానిక ఎలక్షన్లో అవి పూర్తి చేసుకున్నాం. మరి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా రానున్న రోజుల్లో మేము అధికారులతో మాట్లాడి ఈరోజు కొండ ప్రాంత వాసులు కానీ ఇలాంటి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రతి సంక్షేమ అభివృద్ధి కనపడుతుంది. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం గమనించుకుని రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని ప్రజానికమే తీర్పిచ్చే విధంగా ఉందని చెప్తూ సెలవు తీసుకుంటాం. 3వ రోజు గడప గడప ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అవినాష్ అన్నకి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, 7వ డివిజన్ సీనియర్ నాయకులకి, ప్రెసిడెంట్ గారికి, ప్రేమలత గారికి, సుభాషిణి గారికి, ఆర్పీలకి, వాలంటీర్లకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. ఈరోజు మనం గడప గడప ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. లాస్ట్ టైం తిరిగిన దానికి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అనేది ప్రజలే చెప్తున్నారు. ఎంత అంటే కొత్తగా ఓటు వచ్చిన 18 సంవత్సరాల పిల్లలు కూడా ఎవరికి ఓటేస్తామంటే వైసీపీ పేరే చెప్పే అంత దగ్గరగా మన వైసీపీ పార్టీ అనేది వెళ్ళడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ 7వ డివిజన్లోనే 5.5 కోట్ల అభివృద్ధి అనేది జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో అత్యధిక మెజారిటీతో అవినాష్ గారిని ఇక్కడ గెలిపిస్తామని ప్రజలే ఎదురు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజాస్వామికవాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. క్యాష్ బెస్ట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుందని చెప్పారు. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉంటే చెయ్యొచ్చని అన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అడుగులు వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు అని చెప్పారు. కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీలలో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మొట్టమొదటి అప్లికేషను మడకశిర అసెంబ్లీ సబ్ కమిటీ నుంచి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ సుధాకర్ గారు ఇస్తారు. తర్వాత గుంటూరుకి సంబంధించినటువంటి దానిలో నేను ఇస్తున్నాను. మూడోది బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి శ్రీ కమలమ్మ గారు లాంఛనంగా ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాణిక్ ఠాగూర్ గారు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ ఆల్. టుడే we are as Congress Pradesh Congress Committee President Srimati Y.S. Sharmila Reddy ji has announced in her inaugural address that we are starting the process of receiving the applications for the
upcoming 2024 Assembly as well as Lok Sabha elections in the state of Andhra Pradesh. Congress party will receive applications for all the Lok Sabha seats in Andhra Pradesh and all the assembly seats in Andhra Pradesh. The Congress workers and Congress leaders who are willing to fight the elections can apply. Congress is not a party which is an autocratic or a dictatorship party which is closed its gates for the workers and leaders who can only appoint in charges, and that in charges is going to be the candidate. Here it is a democratic party, therefore any Congress worker can come and apply, and that application will be processed with the Pradesh Election Committee. Will sit with that application, and there will be subgroups formed to meet those applicants. And that applicants, then there will be a discussion in the Pradesh Election Committee. That discussion further will go to the screening committee of the AICC, which has been formed under Shri Madhusudan Mistry ji. And then it will go to the Congress Central Election Committee in Delhi, headed by Congress President Shri Mallikarjun Kharge ji, and the decision will be taken. Therefore, the process is going to be that we receive the application. Application is can be received in the Congress party, and with that application, they have to fill that application, and for general seats for Lok Sabha, 25,000 rupees, and for the reserve category seats, 15,000 rupees has to be donated to the Congress Donate for Desh application app, and then for the assembly level seats, 10,000 rupees, and for the reserve seats, 5,000 rupees as application. They have to donate it for the Congress parties, donate for this campaign. It is the app-based donation is only accepted, not a cash-based application. Therefore, we are opening it today, as today is an auspicious day, and therefore we wanted to carry on this for 2 weeks time. Then when we finish this campaign, then we will sit with the PEC will start its work. In the meantime, we will form the new Pradesh Election Committee in the coming days, and it will be announced by the AICC. This only I wanted to tell. Anything you want to ask, you can ask. Yeah. We are inviting for our party workers and party leaders to apply for other things. If we have an alliance with any other like-minded parties or India alliance parties, we will that seat adjustments will be decided later. But we are inviting application for all the 175 seats. We have to wait for that and see when I am waiting for that. I am starting today. Therefore, it is a open. What I can say to you that I am waiting that whomever is ready to submit. That is a process we had set in motion. When we finish this application form, you will be able to understand how many people has applied. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధ్యమని ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్లోని వస్త్రలత, తారాపేట తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ మండెపూడి చటర్జీ ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ పర్యటించారు. వస్త్రలతలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న కాలంలో వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వస్త్రలత, తారాపేట ప్రాంతాలలో కార్మికులను కలిసి మద్దతు కోరారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ చంద్రబాబు తన పరిపాలనలో అడ్డగోలు నిర్ణయాలతో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందేనని వివరించారు.
రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. విజయవాడ 37వ డివిజన్లో కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే మా కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, ఎలకల చలపతిరావు గారు, మేమందరం కలిసి ఇక్కడ వస్త్రలతలో పర్యటించడం జరిగింది. ప్రతి ఒక వస్త్ర దుకాణాలు అన్ని తిరిగి ప్రతి షాపుకి వెళ్ళి మమ్మల్ని మేము ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని చెప్పి మేము అన్ని షాపులకు వెళ్ళి అడగడం జరిగింది. అలాగే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ప్రతి ఏ సమస్య ఉన్నా సరే వస్త్రలతలో ఆ సమస్యని పరిష్కరించి మేము ముందుకెళ్తాం, ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వస్త్రలత ప్రెసిడెంట్, సెక్రటరీలు, కమిటీ సభ్యులందరూ మాకు తోడుగా ఉండి మాకు అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు మంచి హామీ ఇచ్చి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ మా డివిజన్లో 37వ డివిజన్లో మా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు పర్యటించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విశేష స్పందన చూపిస్తున్నారు. ప్రతిపక్షాలు సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి పడుతున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అందరూ కూడా మేము ప్రచారం మొదలుపెట్టాం. అలాగే గెలుపులో కూడా అందరికన్నా ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా వస్త్రలత మార్కెట్కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నియమితులైన శ్రీ షేక్ ఆసిఫ్ గారు రెండో పర్యటనకు వచ్చి ఉన్నారు. ఈరోజు మా మార్కెట్లో ప్రతి షాపు యజమాని వద్దకు వెళ్ళి గుమస్తా సోదరులను, ముఠా కార్మికులను మరియు ఏజెంట్ సోదరులందరినీ కూడా ఓట్లు వేయమని చెప్పి అభ్యర్థిస్తున్నారు. మేము చేసిన అభివృద్ధి చూసి మాకు సహకరించాలని కోరుతున్నారు. ప్రజలు కూడా ఎల్లప్పుడూ వారి విజయాన్ని ఆకర్షిస్తున్నారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారు రెండవ రోజు గడప గడపకి కార్యక్రమాన్ని ఈరోజు మన వస్త్రలతలో చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే ఎలకల చలపతిరావు గారు, తంగేల రామచంద్రరావు గారు, ఎంతోమంది పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా వస్త్రలతలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాము. ఈ 5 ఏళ్ల పాలన కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చటర్జీ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఎంతో పాటుపడి మరి మన యొక్క ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేసుకుంటూ వచ్చారు. అలాగే మరి మన వస్త్రలతలో టాప్ ఫ్లోర్ 70 lakhs పెట్టి కన్స్ట్రక్షన్ చేయిస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని గెలిపించాలి. మరి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారిని మీ అందరి యొక్క మద్దతుతోటి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ని చేసేందుకు రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 11వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమై వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్కి సంబంధించి శ్రీరామచంద్ర నగర్ కాలనీని దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దేవినేని అవినాష్ గారి సతీమణి దేవినేని సుధీర గారు ఈరోజు గడప గడపకి వెళ్ళడం జరిగింది. గడప గడపకి వెళ్ళి కూడా ప్రతి ఒక్క మహిళల్ని మేము సుధీర గారు దగ్గరుండి అందరినీ పలకరించి రాబోయే ఎన్నికల్లో అవినాష్ గారికి మద్దతు కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము మేనిఫెస్టో అంటే ఇప్పటి వరకు కూడా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టి నుంచి ఈరోజు వరకు కూడా ఆయన చేతుల మీదుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పక్క అయితే, రేపు దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీ అవినాష్ అన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ ఆ పాంప్లెట్లు ఇచ్చి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు కాలనీలు అని చెప్పి అంటారు, కానీ కాలనీల్లో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్క మహిళ మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఆహ్వానించి చాలా చక్కగా మాతో మాట్లాడడం జరిగింది. అవినాష్ గారికి మేమందరం కూడా మాకు ఈ రోడ్డు వేసి పెట్టారు, మాకు పలానా పని చేసి పెట్టారు, అవినాష్ గారు మాకు ఇంత సహాయం చేస్తున్నారు, రేపు అవినాష్ గారికి మేము మద్దతు ఇస్తాము, మేము తప్పకుండా ఓటేస్తామని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారు, అదేవిధంగా కాలనీ అధ్యక్షులు సీతారామయ్య గారు, కోటేశ్వర గారు, కొండయ్య గారు, స్వప్న గారు, పావని గారు, గౌస్ గారు, మైత్రి నగర్ రాజు గారు, మరి అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రేపు కూడా అంటే ప్రతిరోజు కూడా మేము ప్రజల్ని అందుబాటులోనే ఉంటాము. దేవినేని అవినాష్ గారి కుటుంబం నుంచి మన సుధీర గారు కూడా రావటం, ప్రతి మహిళని ఇలాగా అందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో శ్రీరామచంద్ర నగర్లో దేవినేని అవినాష్ గారి సతీమణి అవినాష్ గారి విజయం కోసం రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా పాదయాత్రతో ప్రతి గడపని ప్రతి ఓటర్ని కలిసి అవినాష్ గారికి మద్దతు ఇవ్వమని అందరినీ కోరటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాలనీవాసులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. విశేషం ఏంటంటే, నాకు తెలిసి తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్కి సంబంధించి కాలనీలు ఎక్కువ ఉన్న ఏరియాలో జనరల్గా ఉండే ఓటర్స్ కంటే, న్యూట్రల్గా ఉండే ఓటర్స్ కంటే కూడా మా అభిమానులు ఎలాగో ఉంటారో వాళ్ళని పక్కన పెడితే న్యూట్రల్గా ఉండే ఓటర్స్, ముఖ్యంగా చెప్పాలంటే తటస్థంగా ఉండే ఓటర్స్ మొత్తం కూడా అవినాష్ గారిని చూసి మేము తప్పకుండా ఓటేస్తాం. ఎందుకనంటే ప్రతి కాలనీలో కొన్ని కోట్ల రూపాయలు పనులు చేసి ప్రజలందరినీ తటస్థంగా ఉండేవాళ్ళని కానివ్వండి, వేరే పార్టీగా అభిమానంగా ఉండేవాళ్ళని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసుకున్నాడు అవినాష్ గారు. కారణం, కష్టపడి తిరుగుతున్నాడు. తను కూడా ఆల్మోస్ట్ ప్రతి కాలనీలో ప్రతి గడపని ప్రతి ఓటర్ని 2 సార్లు ఇప్పటికే టచ్ చేసి ఉన్నారు. గడప గడప కార్యక్రమంలో కానీ వ్యక్తిగతంగా తను కానీ తిరిగి ఉన్నారు. అలాగే మరి ఈ పాదయాత్ర సందర్భంగా మహిళా ఓటర్లను ఎక్కువగా, మహిళలను కూడా ఆలోచించండి, ఒక్కసారి అవినాష్ గారికి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇప్పటికే 650 కోట్ల రూపాయల వర్కులు తూర్పు నియోజకవర్గంలో జరిగింది. మేము పేపర్ ఎవిడెన్స్ ఇస్తున్నాం, పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ఇందులో ఏదైనా అవాస్తవం ఉంటే మమ్మల్ని నిలదీయొచ్చు. దానికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దానికి మేము కట్టుబడి ఉంటాం. అలాగే ఇప్పటివరకు చేసినటువంటి వర్కులు ప్రతి డివిజన్ వారీగా, ప్రతి కాలనీ వారీగా ప్రింట్ చేసి పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించి చూసి అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటేయమని అడుగుతున్నాం. అభివృద్ధి చేయకపోతే మేము కూడా అడిగే పరిస్థితి లేదు, అడగం. ఇవాళ రాజకీయం అంటే ప్రజాసేవ అని మేము నమ్ముతున్నాం. రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఆయన పేరుతో అవార్డును ఇవ్వాలని ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ తెలిపారు. సామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయల అతిపెద్ద స్మారకం నిర్మించాలని అన్నారు. కుల జనగణన ప్రకారం బలిజ, కాపు, తెలగలకు 50 నుండి 60% సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ, ప్రతిసారి ఎలక్షన్ రావడం బలిజ, కాపు ఓట్లనేది కీలకమైనటువంటి పాత్ర. రాజకీయ పార్టీలు బలిజ, కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ ఓటు బ్యాంకింగ్ చూస్తున్నారని మండిపడ్డారు.
తమకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో రాయల్ పీపుల్ ఫ్రంట్ స్థాపించడం జరిగిందని చెప్పారు. రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక అల్టిమేట్ తాము జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ అల్టిమేట్ జారీలో తమకు కేటాయించాల్సినటువంటి సీట్లు కానీ రాజ్యాధికారంలో ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలో, ఏదైతే హక్కులు తమకు ఇవ్వాలో అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటికీ రాబోయేటువంటి ఎలక్షన్ నేపథ్యంగా వీళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కులగణన చేపట్టి వాస్తవ గణాంకాలను తెలియపరచాలని అన్నారు. బలిజ భవన్, రాయిల వారి విగ్రహాలకు ఆటంకాలు ఎందుకు ఏర్పడుతున్నాయో వివరించాలని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఒక యుద్ధం, ఒక సైన్యం. మేము రాయలసీమ నుంచి నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలు, దాని తరపున వచ్చేసి ఇక్కడికి ఫస్ట్ టైము విజయవాడలో వచ్చేసి స్టేట్ ప్రెస్ మీట్కి ఇక్కడికి రావడం జరిగింది. విషయం గురించి చెప్పేదానికన్నా ముందుగా మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలా మీడియా మిత్రులకు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు రావడము, బలిజ కాపు ఓట్లు అనేది కీలకమైనటువంటి పాత్ర పోషించడము, ఎలక్షన్లు అయిపోవడము, మళ్ళీ ఆ బలిజలను వచ్చేసి పక్కన పెట్టడం జరుగుతుంది. దీని గురించి రాజకీయ పార్టీలు వచ్చేసి బలిజ కాపులను కేవలం వచ్చేసి కూరలో కరివేపాకు మాదిరి వాడుకుంటూ ఓటు బ్యాంకింగ్గా చూస్తూ మాకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది విజయవాడకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటికీ కూడా ఒక అల్టిమేటం అనేది ఇస్తున్నాం. శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ఏంటంటే మన కాపు రిజర్వేషన్కి ఎంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. లాస్ట్ టైం బీసీ దీని గురించి మన వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం ఇంతవరకు ఏది మనకు కాపు రిజర్వేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి వారికి ఎంత ఫండ్స్ కేటాయిస్తున్నామో కాపు కార్పొరేషన్కి అదంతా ఎక్కడా డిక్లేర్ చేయలేదు. ఈ ఎలక్షన్స్లో మేము కంపల్సరీ డిమాండ్ చేస్తున్నాము, ముందుగానే మాకు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేను కోట చక్రపాణి, రాయల్ పీపుల్స్ ఫ్రంట్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మొదటగా జై శ్రీకృష్ణ దేవరాయ, జై శ్రీకృష్ణ, జై ఆర్పిఎఫ్, జై బలిజ, జై బలిజ. ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ ఏ విధంగా పుట్టుకొచ్చిందనే విషయం చిన్నగా చెప్తాను. 1 మినిట్లో. ఒక సమస్య ఎదురైనప్పుడు మాకు ఎవరు తోడు, ఎవరు ఆదరణ, ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు అనే ఒక చిన్న నినాదంతో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఈరోజు ఉద్భవించింది. ఆ రోజు ఒక్క సెకండ్ మేము ఆలోచించుకొని ఏం చేస్తే మనము మన బలిజ, కాపు, ఒంటరి, తెలగ వాళ్ళకి ఏం చేస్తే అందరూ బాగుంటారు, అలాగే కులాలకి అతీతమై ఎదుటి వాళ్ళకి కానీ ఎదుటిగా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా బాధల్లో ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరగకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము అనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ రాయల్ పీపుల్స్ ఫ్రంట్. ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ 76వ జాతీయ సదస్సును మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు సదస్సు చైర్మన్ డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ తెలిపారు. ఇమేజింగ్ బియాండ్ ఇమాజినేషన్ అనే ఇతివృత్తాంతంతో జరిగే ఈ సదస్సులో 3500 మంది డెలిగేట్లు, 100 మంది విదేశీ ప్రముఖులు, 330 మంది ఫ్యాకల్టీ వస్తున్నారని తెలిపారు. రేడియాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి అత్యాధునిక సాంకేతికతలపై చర్చలు జరుగుతాయని అన్నారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను వారు వెల్లడించారు. 2024 సంవత్సరానికి సంఘం జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ విఎన్ వరప్రసాద్ రేపు పదవి బాధ్యతలు తీసుకుంటారని, ఇది మన నగరానికి, రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. గత 10 సంవత్సరాలలో జరిగిన సదస్సులతో పోల్చితే ఇది పెద్ద సదస్సు అని తెలిపారు. గూగుల్ సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్టులు కూడా
సదస్సులో పాల్గొని రేడియాలజీలో పేషెంట్ కేర్ నందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వినియోగం గురించి వివరిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విఎన్ వరప్రసాద్ మరియు మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కులదీప్ మాట్లాడుతూ 7 కాన్ఫరెన్స్ హాళ్లలో ఏకకాలంలో 330 లెక్చరర్స్ జరుగుతాయని తెలిపారు. సుమారు 16 ప్రాక్టికల్ వర్క్ షాప్లు జరుగుతాయని, రేడియాలజీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 100 కంపెనీలు ఎక్విప్మెంట్ను మోడల్స్ టీవీల ద్వారా ప్రదర్శించనున్నారని అన్నారు. వైస్ చైర్మన్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఈ జాతీయ సదస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యార్థులు 1500 పోస్టర్స్ ఈ పేపర్స్ సమర్పిస్తున్నారని తెలిపారు. సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ దండపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించి తెలుగువారికి గర్వకారణమైన స్వర్గీయ డాక్టర్ కాకర్ల సుబ్బారావు పేరు మీద సైంటిఫిక్ గ్యాలరీని సదస్సులో ఏర్పాటు చేశామన్నారు. ఆయన జీవితపు కాలంలో సేకరించిన అరుదైన కేసులకు సంబంధించిన రేడియాలజీ ఫిలింలను గ్యాలరీలో డిస్ప్లే చేస్తున్నామని చెప్పారు. రేపు డాక్టర్ కాకర్ల సుబ్బారావు 100వ జయంతి అని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు. సమావేశంలో కోశాధికారి డాక్టర్ బిఎస్ఆర్ ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఛానల్స్ మిత్రులకు, వివిధ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా శుభస్వాగతం, శుభోదయం. ఒక చారిత్రాత్మకమైన జాతీయ 76వ జాతీయ రేడియాలజీ ఇండియన్ రేడియలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ యొక్క జాతీయ కాన్ఫరెన్స్ని విజయవాడలో నిర్వహించే అవకాశం గత దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్న ఈ అవకాశం ఇప్పుడు కలిగింది. ఎందుకంటే జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించాలంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవహారాలు, మరి ఫ్లైట్ ఎయిర్వే విమాన సౌకర్యాలు, మిగతా అన్ని రకాలైన సౌకర్యాలు చూసుకొని ఇస్తున్నారు. ఇంతకుముందు కేవలం ఇది పెద్ద పెద్ద నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా వంటి నగరాలకే పరిమితమైంది. మొట్టమొదటిసారిగా మనము చాలా ఇక్కడ స్థానికంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేడియాలజిస్టులందరూ పట్టుబట్టి ఇది విజయవాడలో ఒక జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించాలి అనే ఒక సంకల్పంతో మేము ప్రతి సంవత్సరం గత 6-7 సంవత్సరాలుగా ఈ జనరల్ బాడీస్లో డిస్కస్ చేయటము ఇవన్నీ జరిగి చివరకు ఎట్టకేలకు 2 సంవత్సరాల క్రితం దీన్ని విజయవాడ కేటాయించడం జరిగింది. ఈ ఇండియన్ రేడియలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్కి జాతీయ స్థాయిలో 24,000 మంది సభ్యులు ఉన్నారు, రేడియాలజిస్టులు మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 14 నుంచి 1500 మంది రేడియాలజిస్టులు ఉన్నారు. ప్రతి సంవత్సరము 200 మంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్తో కలిపితే ఇప్పటివరకు అయితే 150 మంది, ఇంకొక 40 మంది పెరుగుతున్నారు. సో 190 నుంచి 200 మంది రేడియాలజిస్టులు ప్రతి సంవత్సరము యాడ్ అవుతున్నారు. మీ అందరికీ తెలుసు, రేడియాలజీ విద్య అనేది ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్లో పీజీ నీట్లో మొట్టమొదటగా కోరుకునే ఒక వైద్య శాఖ. అది పీజీ సబ్జెక్టుగా అనేక సంవత్సరాల నుంచి అగ్రస్థాయిలో ఉంది. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగితేనే వ్యాధి నయం చేసే ట్రీట్మెంట్ ఇవ్వగలిగే పరిస్థితి. కాబట్టి దీనికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ విజయవాడలో జరుగు ఈ 76వ జాతీయ కాన్ఫరెన్స్కి నేషన్ వైడ్గా బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీంట్లో 3,500 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక సుమారు 100 మంది విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. 330 మంది ఫ్యాకల్టీ, అంటే దీన్ని వివిధ అంశాలను స్పృశించి చెప్పేవాళ్ళు వస్తున్నారు. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు వాళ్ళ యొక్క ముఖ్యమైన కేసులు, వాళ్ళ యొక్క 3వ సంవత్సరం నుంచి మ్యాండేటరీగా చేయవలసిన పోస్టర్సు, ఈ పేపర్సు, ఇవన్నీ కూడా కలిపితే అవి ఒక 1500. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వైజ్ఞానిక ప్రపంచం. ఈ రేడియాలజీలో విజయవాడలోని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రేపటి నుంచి, అంటే
జనవరి 25 నుంచి 28 వరకు 2024 సంవత్సరంలో జరుగుతూ ఉంది. 7 కాన్ఫరెన్స్ హాల్స్లో సైమల్టేనియస్గా 330 లెక్చర్స్ ఈ 4 రోజుల్లో జరుగుతాయి. అలాగే సుమారు 16 వర్క్షాప్లు అంటే ప్రాక్టికల్గా విద్యార్థులు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకునే వర్క్షాప్స్ జరుగుతాయి. మరి ఇదే సందర్భంలో సుమారు ఒక 100 కంపెనీలు వారి యొక్క విశిష్టమైన రేడియాలజీ ఎక్విప్మెంట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ విజయవాడలో వారి పరికరాలు టీవీల ద్వారా కానీ మోడల్స్ ద్వారా కానీ కొన్ని అయితే నిజమైన పరికరాలు కానీ అన్నీ తెచ్చి డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన గత 10 సంవత్సరాల జాతీయ కాన్ఫరెన్స్లోకెల్లా ఇది చాలా పెద్ద కాన్ఫరెన్స్గా ఇప్పటికే నమోదైంది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తూర్పు నియోజకవర్గాన్ని మారుస్తున్న ఘనత అవినాష్ దే అని వైసీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని తెలిపారు. బుధవారం గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా బుధవారం 14వ డివిజన్లోని పలు ప్రాంతాలలో పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ను గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న గొప్ప నాయకుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అని ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ కొనియాడారు. యువగళంతో పార్టీ శ్రేణుల్లో నారా లోకేష్ జోష్ నింపారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పాతబస్తీ పంజా సెంటర్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ వేడుకలలో ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ పాల్గొని ప్రశంసించారు. ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న గొప్ప నాయకుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అని ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కేసినేని శివనాథ్, ఎంఎస్ బేగ్, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గన్నే అన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి సోలంకి రాజు జైన్, తెలుగుదేశం పార్టీ నేతలు సారిపల్లి రాధాకృష్ణ, దనేకుల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, మన అందరు యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తుంటూ, తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం అందరి తరపున ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి, ఒక పరిణితి చెందిన నాయకుడుగా ఇదే జనవరి నెలలో 2023 జనవరి 27వ తారీఖున మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర బ్రహ్మరథం మనం అందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా నారా లోకేష్ గారికి అభిమానం అనేది ఏ విధంగా పెరిగిందనేది, ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన, ఆటంకాలు సృష్టించిన, అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేపట్టిన యొక్క పాదయాత్ర పూర్తిగా విజయవంతం అవడం అనేది మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. అలాంటి యువ నాయకుడికి పశ్చిమ నియోజకవర్గ తరపున మేమందరూ కూడా ఈరోజు కలిసి మన తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనమందరూ కూడా ఈరోజు వరకు చూసాం, గతంలో తెలుగుదేశం పార్టీకి విజయవాడలో కానీ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కానీ విభజించి పాలించే అనే కార్యాచరణ జరుగుతూ ఉంది. కానీ మనం అందరం ఇంకోటి కూడా చూసాం, పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో జరిగినాయంటే, సేవా కార్యక్రమాలు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ,
ఇవన్నీ మనం అందరూ చూసే ఉన్నాం. దీనన్నిటికీ ముఖ్యంగా ముందుకొచ్చి అన్నగారి అభిమానాన్ని మనమందరూ కూడా కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు శత జయంతి ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కార్యక్రమం చేసి నడిపించిన మన కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని చిన్ని గారికి మర్యాదపూర్వకంగా మనం ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన పశ్చిమ నియోజకవర్గంలో అలాగే ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల సేవా కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ దగ్గర అవడం మనం అందరూ కళ్ళారా చూసాం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఆ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఈ పార్టీలో కష్టపడి పనిచేసేవారు ఏ స్థాయి పదవులకైనా వెళ్లవచ్చన్నారు. ఆంధ్రరత్న భవన్లోని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్లికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారెవరైనా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ అభ్యర్థుల దరఖాస్తు ఫీజు వివరాలను ఆయన తెలియజేశారు. నేటి నుంచి ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు వారు ఈ 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఓసీలు అయితే 25,000 పార్లమెంట్కి, అలాగే అసెంబ్లీకి 10,000, ఎస్సీలు అయితే మామూలు 10,000, ఎస్టీలకు కూడా 5,000 అలా డివైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మస్తాన్ వల్లి గారు మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని లైన్ చేశారు. వాళ్ళ అప్లికేషన్ మస్తాన్ వల్లి గారు ఇచ్చారు, పూర్వం ఆయన శాసనసభ్యులుగా, అలాగే సుధాకర్ గారు ఇచ్చారు, అలాగే కమలమ్మ గారు కూడా ఇచ్చారు. వారు కూడా మాజీ శాసనసభ్యులు ముగ్గురు కూడా ఇవ్వడం జరిగింది. వారితో పాటు మేము కూడా విజయవాడ పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సోషలిస్ట్ వ్యవస్థాపకులు మహోన్నత నేత కామ్రేడ్ విఐ లెనిన్ వర్ధంతి లెనిన్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆట పాట మాట కార్యక్రమాలు నిర్వహించారు. లెనిన్ విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రముఖ సినీ గాయకులు వందే మాతరం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నేత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశ్వ సంస్కృతి దేశంలో ఉందన్నారు. విగ్రహాలు గుళ్లతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. మిత్రులారా అందరికీ నమస్కారం. జి ఓబులేసు ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఈరోజు లెనిన్ 100వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ సెంటర్లో లెనిన్ సెంటర్లో ఆట పాట మాట కార్యక్రమంతో ప్రజలందరినీ లెనిన్ యొక్క సిద్ధాంత భావజాలాన్ని తెలియజేస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంస్కృతికంగా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశమంతా కూడా విగ్రహాల ఆవిష్కరణలతో జరిగిపోయేటువంటి పరిస్థితి, ఇంటింటికి అక్షింతలు వచ్చేటువంటి పరిస్థితి ఒకటి దాపురించింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. దేవుడు అనేటువంటిది, మతం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. దాన్ని రాజకీయాలలో చొప్పించి దేశ ప్రజలందరికీ ఆపాదించేటువంటి ఒక విష సంస్కృతి వాళ్ళ దేశంలో తాండవిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. దానికి సంగీతము, సాహిత్యము రెండూ కూడా మార్క్సిజానికి, లెనినిజానికి కవల పిల్లలు. మరి ఆ పద్ధతిలోనే ఇవాళ ఈ వామపక్ష పార్టీలు ఇక్కడ లెనిన్ విగ్రహ కమిటీ ఈ రెండు కలిసి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రూపొందించడం చాలా శుభపరిణామము. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాల అపభ్రంశం బట్టి
భ్రష్టు బట్టి ప్రజానీకాన్ని గందరగోళం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమసమాజం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి. పెట్టుబడిదారీ విధానం వందల సంవత్సరాలుగా రాజ్యం వెళుతూ ఉండినా కూడా ఇంకా అంతరాలు తొలగిపోనటువంటి ఒక వ్యవస్థ మన మధ్య ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనిషిని మనిషి దోచుకోకుండా ఉండేటువంటి ఒక వ్యవస్థ కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప మేధావి, ఒక మార్గదర్శి, అటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఒక సిద్ధాంతవేత్తనే కాకుండా ఒక నిర్మాణ దక్షుడు కూడా. మరి ఒక గొప్ప నిర్మాణాన్ని అందించి రష్యా దేశంలో ఒక సోషలిస్ట్ విప్లవాన్ని సాధించినటువంటి వ్యక్తి. సామ్రాజ్యవాదం అత్యున్నత దశ, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అనేటువంటి ఒక కొత్త థీసిస్ను కూడా రాసి సామ్రాజ్యవాదం యొక్క నిజరూపాన్ని బట్టబయలు చేసినటువంటి వ్యక్తి. మరి అదే సామ్రాజ్యవాదం ఇవాళ వివిధ రూపాల్లో అన్ని దేశాలను కబలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మన భారతదేశంలో కూడా కార్పొరేట్ కంపెనీలు మొత్తం ప్రజల ఆస్తులను, వనరులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో లెనినిజాన్ని సక్రమంగా భారత పరిస్థితులకు అన్వయించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనివార్యంగా ఉంది. దానికి ముందుకు తీసుకుపోలేకపోతే ఈ మితవాద మతవాద శక్తులు, ప్రతీప శక్తులు ఇంకా పెరిగిపోయి ప్రజలను చీల్చి చెండాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఈ పరిస్థితుల్లో 150 సంవత్సరాల క్రితం లెనిన్ నిర్దేశించినటువంటి పార్టీ నిర్మాణ సూత్రాలు కావచ్చు, లేకపోతే ఆ సిద్ధాంతం కావచ్చు, దాన్ని మళ్ళీ తిరిగి మెరుగుపరుచుకోవాల్సినటువంటి, మన పరిస్థితులకు అన్వయించుకొని ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసేటువంటి కృషిలో అంతర్భాగమే ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. దేశంలో ప్రజల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. బయటికి చెప్పేటటువంటి ధైర్యం కొంతమందికి లేకపోవచ్చు, స్పష్టత లేకపోవచ్చు. ఎన్ని రామాలయాలు లేదా ఇంకొక ప్రార్థనా స్థలాలు నిర్మిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల కడుపులు నిండుతాయి. ఆకలి సూచికలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అంత అట్టడుగునున్నటువంటి దేశంగా ఉంది. ఒక పక్క మేము వెలిగిపోతున్నామని వాళ్ళు చెబుతున్నారు, కానీ ఇంకో పక్క ప్రజలు ఆకలి బాధలతో నలిగిపోతున్నారు. ఇంకా ఎన్ని ఆలయాలు కడితే మా కడుపులు నిండుతాయి, ఇంకా ఎన్ని ప్రార్థనా స్థలాలు కడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఎన్ని కూల్చివేతలు చేస్తే ఈ దేశంలో మైనారిటీలకి భద్రత కలుగుతుంది. మేము ఈ దేశం పౌరులమైన గుండెల మీద చేయి వేసుకుని చెప్పే రోజు మైనారిటీలకు ఎప్పుడు వస్తుంది? ఇలాంటి ప్రశ్నలకి ఇప్పుడున్న పాలకుల దగ్గర సమాధానం లేదు. ఆ పాలకులను నిలదీసే ధైర్యం మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి లేదు. ఇప్పుడు పరిష్కారం ప్రజలే దానికి పరిష్కారం కనుగొనాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ పరిష్కారానికి బాట చూపించేది లెనినిజం, మార్క్సిజం, లెనినిజం వెలుగులో ప్రజా సమస్యలకి, భారతదేశంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలి. కష్టజీవులు అధికారం చేపట్టినప్పుడే అన్ని సమస్యలకి పరిష్కారం చిక్కుతుందని లెనిన్ చెప్పిన దాన్ని ఈ దేశంలో మనమంతా ఆచరించాలి. ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు అనేటువంటి భావనలోంచి మనమే మొత్తం సమాజాన్ని ఉద్ధరించాలనే స్థాయికి కార్మిక వర్గ చైతన్యాన్ని పెంచడమే లెనినిజం సారాంశం. ఆ సారాంశాన్ని ప్రజల్లో చాటి చెప్పడానికే ఇక్కడ ఈ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో నిర్వహిస్తున్నటువంటి కమిటీకి నా తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శర్మ, నేను మాజీ ఎమ్మెల్సీని, ప్రజాశక్తి సంపాదక వర్గ సభ్యుడిని. నున్న పోలీస్ స్టేషన్లో సీఐగా దుర్గాప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆహ్వానం పలికారు. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా దుర్గాప్రసాద్ పలువురు ఉన్నతాధికారులను కలిశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అణగారిన వర్గాలకు వైసీపీ అండగా ఉంటుందన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ.
వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని స్పష్టం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు భయం మొదలైందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వాళ్లు ప్రజలకు అవసరం లేదని విమర్శ. ప్రజల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తూర్పులో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.